everyone, welcome to my channel. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో మ్యాథ్స్ 2B 7 మార్క్స్ గన్ షాట్ క్వశ్చన్ అండి. ఇది ఇండిఫైనైట్ ఇంటిగ్రల్స్ నుంచి రిడక్షన్ ఫార్ములాకి సంబంధించిన క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ మనం సైన్ కి రిడక్షన్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, మన క్వశ్చన్ ఇలా ఇస్తారు. ఫైండ్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టు ది పవర్ ఆఫ్ n x dx. n is greater than or equals to 2 and hence find integration of sine to the power of 4x dx find out చేయమన్నారు. ఇక్కడ ఫస్ట్ మనం ఇచ్చిన దాన్ని ఏమని తీసుకుంటామంటే given in equals to integration of sine power nx dx అని తీసుకుంటాం. ఓకేనా, ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ని in ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టు ది పవర్ ఆఫ్ n x dx అని రాసుకున్నాం కదా. మనకి సైన్ కాస్ ఈ రెండు ఒకలాగా ఉంటాయి. ఓకేనా, అంటే ఈ సైన్ కాస్ ఈ రెండు ఇచ్చారనుకోండి, మనం ఏమని రాస్తాము అంటే ఇప్పుడు క్వశ్చన్ సైన్ టు ది పవర్ ఆఫ్ n x dx ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ టు ది పవర్ ఆఫ్ n x dx అని ఇచ్చారనుకోండి, మనం దీన్ని ఏమని రాస్తామంటే ఇక్కడ ఈ సైన్ టు ది పవర్ ఆఫ్ nx dx ని సైన్ టు ది పవర్ ఆఫ్ n - 1 x sin x అని రాస్తాం. ఓకేనా, సైన్ కి కాస్ కి రెండింటికి సేమ్ రాస్తాం. అంటే సేమ్ ఇప్పుడు కాస్ కి ఎలా రాస్తాము, కాస్ టు ది పవర్ ఆఫ్ n - 1 x cos x అని రాస్తాం. ఓకేనా, అయితే తర్వాత టాన్ కి కాట్ కి సికాన్ కి కొసికాన్ కి ఇక్కడ పవర్ లో n - 2 వస్తుంది. ఓకేనా, ఈ 4 కి పవర్ లో n - 2 వస్తుంది. ఓకే, ఇక్కడ పవర్ లో n - 2 వచ్చినప్పుడు మనకి ఇది ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ సైన్ టు ది పవర్ ఆఫ్ n - 1 x అని వచ్చింది కదా, ఇక్కడ టాన్ టు ది పవర్ ఆఫ్ n - 2 x అని వస్తుంది. అప్పుడు టాన్ స్క్వేర్ x అని తీసుకుంటాం మనం. ఓకే, టాన్ స్క్వేర్ x అని తీసుకుంటాం. ఓకే, సేమ్ ఇది కాట్ కూడా అంతే, సికెన్ కూడా అంతే, కొసికెన్ కూడా అంతే. వీటికి సంబంధించిన క్వశ్చన్స్ చెప్పేటప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే మనకి ఫస్ట్ చేసేటప్పుడు మనకి ఒక ఐడియా ఉండాలి కదా, దానికోసమని సైన్ కి కాస్ కి మాత్రం కంపల్సరీ పవర్లలో n - 1 తీసుకోవాలి. ఓకే, పవర్లలో n - 1 తీసుకోవాలి. ఓకే, మిగతా వాటికి అన్నింటికి పవర్లో n - 2 తీసుకోవాలి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని ఏమని రాసుకుంటాము, in ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టు ది పవర్ ఆఫ్ n - 1 x అండ్ sin x dx అని తీసుకుంటాం. ఓకే, సైన్ ఇక్కడ ఇప్పుడు మనం అనుకున్నాం కదా, సైన్ టు ది పవర్ ఆఫ్ n x dx ప్లేస్ లో సైన్ టు ది పవర్ ఆఫ్ n - 1 x sin x అని తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం ఇది ఎలా అంటే యూవీ మెథడ్ అంటే బై పార్ట్స్ రూల్ ఉంది కదా మనకి. బై పార్ట్స్ రూల్ ప్రకారం యూవీ మెథడ్ తీసుకుంటాం. అంటే దీన్ని u అనుకుంటాం, దీన్ని v అనుకుంటాం. అంటే u ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, సైన్ టు ది పవర్ ఆఫ్ n - 1 x, v ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, sin x. ఓకే, దీనికేమో ఇది u అని తీసుకున్నాం, ఇది v అని తీసుకున్నాం. u కేమో డిఫరెన్షియేషన్ చేస్తాం. ఓకే, u కేమో డిఫరెన్షియేషన్ చేస్తాం, దీనికేమో డిఫరెన్షియేషన్ చేస్తాం. ఓకే, దీనికేమో ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు అంటే దీన్ని మనం u డాష్ అనుకుంటాం. u డాష్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏంటి ఫార్ములా, d/dx ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ n అని మనకు ఒక ఫార్ములా ఉంటే దీన్ని ఎలా తీసుకుంటాం, n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n - 1 అనేది మనకి ఫార్ములా. అంటే ఇది ఫార్ములాలో ఉంది కదా, డిఫరెన్షియేషన్ అంటే ఇప్పుడు ఇది d/dx ఆఫ్ సైన్ టు ది పవర్ ఆఫ్ n - 1 x అని రాసుకోవచ్చు కదా, d/dx ఆఫ్ సైన్ టు ది పవర్ ఆఫ్ n - 1 x అని రాసుకుంటాం. అప్పుడు ఇది ఎలా ఉంది, x పవర్ n లాగా ఉంది. అంటే x ఈజ్ ఈక్వల్స్ టు సైన్ x, పవర్ లో n - 1 ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఈ ఫార్ములాలోకి అప్లై చేసుకుంటాం. మాక్సిమం అందరికీ తెలుసు, ఒకవేళ తెలియని వాళ్ళకు కూడా కొంచెం అర్థం కావడం కోసం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే,
ఇప్పుడు మనకి ఇక్కడ n ప్లేస్ లో n-1 ఉంది. మనకు ఫార్ములా ఏంటి? n ఇంటూ x to the power of n-1 కదా, n ఇంటూ x to the power of n-1. ఇక్కడ n ఏంటి? n-1. ఓకే, x అంటే ఏంటి? sin x to the power of n-1. అంటే ఇక్కడ n ప్లేస్ లో ఏమనుకున్నాం? n-1. మళ్ళీ -1 ఉంది, అప్పుడు ఇది మళ్ళీ -1 అవుతుంది. అయితే ఎప్పుడైనా సరే డిఫరెన్షియేషన్ అంటే ఇది ఇప్పుడు x to the power of n అన్నప్పుడు ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మళ్ళీ మనం x కూడా చేస్తాం డిఫరెన్షియేషన్. సో అప్పుడు ఇక్కడ x ప్లేస్ లో ఏముంది? నార్మల్ గా x కి చేస్తే 1 అవుతుంది కాబట్టి ఇక్కడ ఎవరు x అని రాయరు. ఓకే, ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకే, కానీ ఇక్కడ x ఏంటి? sin x. sin x కి d/dx ఆఫ్ sin x. sin x కి డిఫరెన్షియేషన్ ఏంటి? మనకి ఫార్ములాస్ కంపల్సరీ రావాలి. ఇక్కడ n to the power of -1 రెండు నెగటివ్ సైన్స్ ఉన్నప్పుడు మనకి అడిషన్ చేస్తాము, అప్పుడు -2 అవుతుంది. ఇప్పుడు d/dx ఆఫ్ sin x అంటే ఏంటిది? cos x. ఓకే, cos x. ఇప్పుడు మనకి ఇది u డాష్. ఓకే, ఇది u డాష్. మనకి దీనికి ఇంటిగ్రేషన్ చేస్తామన్నాం కదా, దీన్నేమో v1 అనుకుందాం. v డాష్ అనుకుంటే మళ్ళీ అది డిఫరెన్షియేషన్ అవుతుంది. డిఫరెన్షియేషన్ చేసేటప్పుడేమో డాష్ అనుకుందాం, ఇంటిగ్రేషన్ చేసేటప్పుడేమో 1 అనుకుందాం. అప్పుడు ఇంటిగ్రేషన్ ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? -cos x. ఇది చాలా సింపుల్. v1 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది? -cos x. కొన్ని ఫార్ములాస్ కంపల్సరీ రావాలి మీకు. ఓకే, v1 ఈజ్ ఈక్వల్స్ టు -cos x. ఓకే, ఇప్పుడు మనకి బై పార్ట్స్ రూల్ ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ uv dx is equals to uv1 minus integration of u dash v1 dx. ఓకే, ఈ ఫార్ములా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ బై పార్ట్స్ రూల్ ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూషన్. ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చిన దాన్ని మనం రిడక్షన్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఇచ్చిన దాన్ని in ఈజ్ ఈక్వల్స్ టు అని తీసుకుంటాం. తీసుకున్న తర్వాత సైన్ కాస్ట్లలో ఉంటేనేమో పవర్ n-1 తీసుకుంటాము. ఓకే, టాన్ కాట్ సెకండ్ కొసెకండ్లలో ఉంటే పవర్ n-2 అని తీసుకుంటాం. ఓకే, తర్వాత ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి దీనికేమో యూవీ రూల్ తీసుకుంటాం. యూవీ రూల్ ఇది u అనుకుంటున్నాం, ఇది v అనుకుంటున్నాం. అంటే u ఇంటూ v లాగా ఉంది అని యూవీ రూల్ అని తీసుకుంటున్నాం. తర్వాత దీనికి u కేమో డిఫరెన్షియేషన్ చేసాము, v కేమో ఇంటిగ్రేషన్ చేసాము. ఓకేనా, u కేమో డిఫరెన్షియేషన్, v కేమో ఇంటిగ్రేషన్. ఇప్పుడేమో ఇది u డాష్ అని తీసుకున్నాం, డిఫరెన్షియేషన్ చేసిందని u డాష్ అని తీసుకున్నాము. డిఫరెన్షియేషన్ చేస్తే u డాష్ ఇది వచ్చింది. v1 అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x ఏమవుతుంది? -cos x అవుతుంది. ఓకే, తర్వాత బై పార్ట్స్ రూల్ తీసుకున్న తర్వాత బై పార్ట్స్ రూల్ ఫార్ములా అందరికి కంపల్సరీ రావాలి. చిన్న చిన్న ఫార్ములాస్, ఇది మొత్తంగా చూసుకుంటే మనకు ఒక 10 ఫార్ములాస్ ఉంటాయేమో తెలియదు కానీ కంపల్సరీ మనకి ఏమవుతుంది? ఈ 6 ఏవైతే ఉన్నాయో మనకి ఈ రేషియోస్, వీటిని ఖచ్చితంగా నేర్చుకుంటే మీకు కంపల్సరీ 7 మార్క్స్ వస్తాయి. ఖచ్చితంగా 7 మార్క్స్ వస్తాయి. చాలా ఈజీ. సైన్ ఒకటి మీకు ఇది ఒక్కటి ఫస్ట్ విన్నారనుకోండి కొంచెం హార్డ్ అనిపిస్తుంది, తర్వాత మిగతా చాలా ఈజీ, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. చిన్న చిన్న డిఫరెన్సెస్ అంతే. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ uv dx అంటే ఏంటిది? మనకి ఇక్కడ ఏముంది? ఇదే కదా ఇంటిగ్రేషన్ ఆఫ్ uv dx అంటే ఇదే కదా క్వశ్చన్. sin to the power of n-1 x sin x dx is equals to u అంటే ఏంటిది? sin to the power of n-1 x. ఓకే, v1 అంటే ఏంటిది? v1 -cos x. ఓకే, ఇంటూ -cos x. తర్వాత మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ u డాష్ అన్నారు. u డాష్ అంటే ఇదంతా వస్తుంది. n-1 sin to the power of n-2 ఇంటూ cos x. v1 ఏంటిది? ఇంటూ -cos x dx. ఓకే, cos x dx. ఇప్పుడు ఇదంతా మనకి ఏమనుకున్నాం? ఇక్కడ in అనుకున్నాం. ఓకే, ఇదంతా మనం ఇక్కడ in అనుకున్నాం. అంటే in ఈక్వల్స్ టు
ఇప్పుడు ఇదంతా మనం ఐఎన్ అనుకున్నాం క్వశ్చన్. ఇక్కడ దీని ప్రకారం sin to the integration of sin to the power of n minus x sin x dx is equals to in. కాబట్టి ఇక్కడ మనం దీన్ని in ఈక్వల్స్ టు అని తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఈ మైనస్ ఉంది. సో ఈ మైనస్ ని మనం ముందు రాద్దాం. అంటే ఈ మైనస్ ని ఇక్కడ ముందు రాసేసి sin to the power of n minus 1 x cos x రాసేద్దాం. ఓకే, ఇక్కడ ఒక మైనస్ ఉంది. ఓకే, ఈ మైనస్ ని కూడా మనం బయటికి తీసుకొద్దాం, అంటే ముందుకు తీసుకొద్దాం. ముందుకు తీసుకొస్తే ఇక్కడ ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, అప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ n minus 1 ఇంటూ sin to the power of n minus 2 cos x ఇంటూ మళ్ళీ ఇది ఏమవుతుంది cos x dx. ఇక్కడ రెండు cos x లు ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది cos x ఇంటూ cos x is equals to cos square x అవుతుంది. అవునా, cos x ఇంటూ cos x. సపోజ్ a ఇంటూ a స్క్వేర్ అని ఎలాగైతే రాస్తామో cos x ఇంటూ cos x కూడా cos స్క్వేర్ x అని అలాగే రాస్తాం. ఓకే, cos స్క్వేర్ x అని రాస్తాం. మనకేం తెలుసు, మనం ప్రీవియస్ క్లాసెస్ లో నేర్చుకున్న దాని ప్రకారం మనకేం తెలుసు అంటే sin స్క్వేర్ థీటా అంటే sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 అని తెలుసు. మనం దీని నుంచి cos స్క్వేర్ x అని వాల్యూ తీసుకుందాం. cos స్క్వేర్ x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 1 మైనస్ sin స్క్వేర్ x అవుతుంది కదా, 1 మైనస్ sin స్క్వేర్ x అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, దీన్ని నేను మళ్ళీ రాస్తాను చూడండి. in ఈక్వల్స్ టు మనం ఏమని రాసుకున్నాం మైనస్ sin to the power of n minus 1 x cos x ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n minus 1 ఇంటూ sin to the power of n minus 2 cos square x dx. ఓకే, మనం ఏమనుకున్నాం cos square x is equals to ఏమనుకున్నామంటే 1 మైనస్ sin స్క్వేర్ x అనుకున్నాం. దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, in ఈక్వల్స్ టు ప్రతి స్టెప్ క్లియర్ గా రాయాలి. క్లియర్ గా రాస్తేనే మనకి మార్క్స్ ఫుల్ గా పడతాయి. ఎట్ ద సేమ్ టైం ఎక్కడ మిస్టేక్ చేసినా గానీ మిస్టేక్ అవ్వకుండా క్లియర్ గా చేసేయచ్చు. ఓకే, మైనస్ sin to the power of n minus 1 x cos x ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n minus 1 ఇంటూ sin to the power of n minus 2 cos స్క్వేర్ x అంటే ఏమనుకున్నాం 1 మైనస్ sin స్క్వేర్ x dx. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. a ఇంటూ 1 ప్లస్ ఆర్ 1 మైనస్ b అని ఉందనుకుందాం. అంటే దీని అంతా n మైనస్ 1 ఇంటూ sin to the power of n మైనస్ 2 x. ఓకే, బ్రాకెట్ లో అంటే మల్టిప్లికేషన్ లో ఉంది 1 మైనస్ బి. ఇది కూడా ఎందుకు చెప్తున్నారు, మేమేమన్నా చిన్నపిల్లలమా అంటే చాలా మందికి బేసిక్స్ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. దానికోసం పర్టికులర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని మనం మల్టిప్లై చేస్తాం. a ఇంటూ 1 అంటే 1 ఇంటూ a 1a అన్న a అన్న యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాస్తాం. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ a ఇంటూ బి ab ఇలా ఎలాగైతే మల్టిప్లై చేస్తామో ఈ పార్ట్ అంతటిని అలాగే మల్టిప్లై చేస్తాము. ఓకే, in ఈక్వల్స్ టు మైనస్ sin to the power of n minus 1 x cos x ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇప్పుడు ఇదంతా ఏ కదా a ఇంటూ 1 a అవుతుంది. అప్పుడు a అంటే ఏంటి n మైనస్ 1 ఇంటూ sin to the power of n మైనస్ 2 x. ఇక్కడ dx కూడా ఉంటది. ఈ dx ని కూడా డైరెక్ట్ గా రాసేసుకుందాం. ఓకే, మళ్ళీ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకే, n మైనస్ 1 ఇంటూ ఓకే n మైనస్ 1 ఇంటూ sin to the power of n మైనస్ 2 x ఇంటూ sin స్క్వేర్ x dx. ఓకే, అండ్ ఇంటిగ్రేషన్ ఈ రెండింటికి వస్తుంది కాబట్టి దీనికి కూడా ఇంటిగ్రేషన్ రాసేసాను. ఓకే, నెక్స్ట్ in ఈక్వల్స్ టు మైనస్ sin to the power of n మైనస్ 1 x cos x ప్లస్ ఇక్కడ మనం ఇదేమవుతుంది నేను ఇది చెప్తాను మీకు. దీనికంటే ముందు ఇది సింప్లిఫై చేద్దాం. ఓకే, ఇక్కడ దీన్ని ఏమని రాయొచ్చు మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ n మైనస్ 1. ఇక్కడ రెండు సైన్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ లో ఇక్కడ ఎలా ఉంటది అంటే a టు ది పవర్ ఆఫ్ m ఇంటూ a టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు a టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n అనే ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేస్తాం. ఈ ప్లేస్ లో a టు ది పవర్ ఆఫ్ m ప్లస్ ఇంటూ a టు ది పవర్ ఆఫ్ n లాగా ఉంది ఇది. అంటే sin టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2 ఇంటూ x sin టు ది పవర్ ఆఫ్ 2
అంటే sin square x అని ఉంది. ఇది a to the power of m, ఇది a to the power of n లాగా ఉంది. అప్పుడు ఇది ఏమవుతుంది, బేసెస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు పవర్స్ యాడ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఇదేమవుతుంది sin to the power of n minus 2, పవర్ ఇక్కడ ఏంటి +2 x dx. ఓకే, ఇలా అవుతుంది. ఇప్పుడు -2 + 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, -2 + 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇది యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఈ స్టెప్ లో రాసేద్దాం, యాజ్ ఇట్ ఈస్ రాసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది, దీంట్లో నుంచి in ఈక్వల్స్ టు -sin to the power of n minus 1 x cos x ప్లస్ ఇది నేను ఈ స్టెప్ చెప్తాను, ఈ స్టెప్ చెప్పిన తర్వాత ఇది చెప్తాను. చూడండి, ఇక్కడ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n minus 1, అంటే ఇప్పుడు n minus 1 కాన్స్టాంట్ కాబట్టి n minus 1 ని ఇలా రాసేసుకుందాం. ఇప్పుడు ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ sin to the power of nx dx లాగా ఉంది కదా, sin to the power of nx dx లాగా ఉంది. మనకి క్వశ్చన్ ప్రకారం ఇంటిగ్రేషన్ ఆఫ్ sin to the power of nx dx is equals to ఏమవుతుంది, in అవుతుంది. అంటే ఇది ఏంటిది in అవుతుంది. ఇది మొత్తం n minus 1 ఇంటూ in అవుతుంది. ఓకే, కాన్స్టాంట్ ఇంటూ ఇదంతా దీని మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు in కదా, అప్పుడు in అవుతుంది. n minus 1 ఇంటూ in అవుతుంది. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదేమవుతుంది, n ప్లేస్ లో ఇక్కడ n minus 1 ని కామన్ తీద్దాం. n minus 1 కామన్ తీస్తే n ప్లేస్ లో ఇక్కడ n ప్లేస్ లో జస్ట్ n ఉంది కాబట్టి in తీసుకున్నాం. n minus 2 ఉంది కాబట్టి దీన్ని in minus 2 అని తీసుకోవచ్చు. ఓకే, in minus 2 అని తీసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే, in is equals to minus sin to the power of n minus 1 x cos x plus n minus 1 into in minus 2. ఓకే, మైనస్ n minus 1 into in. ఓకే, ఈ స్టెప్ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ మనకి పవర్స్ +2 -2 క్యాన్సిల్ అయిన తర్వాత sin to the power of nx dx మాత్రమే మిగిలింది. ఇక్కడ క్వశ్చన్ నుంచి అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం sin to the power of nx dx is equals to in కాబట్టి in అని తీసుకున్నాం. పవర్ లో ఏది ఉంటే దాని ఇక్కడ అదే రాస్తాం నాన్న. ఇక్కడ n ఉంది కాబట్టి n రాసాం, n minus 2 ఉంది కాబట్టి n minus 2 రాసాం. కాకపోతే సేమ్ ఇలాగే ఉండాలి. ఓకే, పవర్ ని బేస్ చేసుకొని తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఇక్కడ in ఉంది, ఇక్కడ in ఉంది. ఈ in ని మనం ఇటువైపు తీసుకొద్దాం, ట్రాన్స్పోర్టేషన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు in ఇక్కడ మైనస్ ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. n minus 1 into in. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ sin to the power of n minus 1 x cos x. ఓకే, ప్లస్ n minus 1 into n minus 2. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ in కామన్ గా ఉంది, ఇక్కడ in కామన్ గా ఉంది. సో in ని మనం కామన్ తీద్దాం. ఇప్పుడు ఏం మిగులుతుంది, in కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ఏముంటుంది 1 ఉంటుంది. తర్వాత ప్లస్ n minus 1. ఓకే, n minus 1 is equals to minus sin n minus 1 x cos x plus n minus 1 in minus 2. ఇక్కడ -1 + 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇది n ఇంటూ in. ఓకే, n ఇంటూ in ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ మళ్ళీ ఇదంతా మైనస్ sin n minus 1 x cos x ప్లస్ n minus 1 in minus 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది ఎలా ఉంది, సపోజ్ a ఇంటూ ఇప్పుడు 3 ఇంటూ n అనుకోండి. మనం ఈ 3ని ఇటు సైడ్ ఎలాగైతే ట్రాన్స్పోర్టేషన్ చేస్తామో ఇక్కడ n ని కూడా అలాగే ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం. ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి ఇటువైపుకి వస్తే ఇది ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. అప్పుడు cos x ప్లస్ n minus 1 in minus 2 బై n. ఓకే, బై n. ఇక్కడ ఈ రెండు పార్ట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మనం స్ప్లిట్ చేసి సపరేట్ గా రాద్దాం. in is equals to minus sin n minus 1 x cos x by n plus n minus 1 in minus 2 by n. మనకి ఇదే రిడక్షన్ ఫార్ములా. ఓకే, ఇదే రిడక్షన్ ఫార్ములా. మనం ఇక్కడ మళ్ళీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం ఏం తీసుకున్నాం, ఇచ్చిన క్వశ్చన్ ని in is equals to అని తీసుకున్నాం. ఇచ్చిన తర్వాత మనం ఎలాగైతే రాసుకుంటామని చెప్పానో పవర్ లో n minus 1 sin x dx అని రాసుకున్నాము.
u ఇంటూ v మెథడ్ తీసుకున్నాము. యూకేమో డిఫరెన్షియేషన్ చేసాము, వీకేమో ఇంటిగ్రేషన్ చేసాము. తర్వాత బై పార్ట్స్ రూల్ తీసుకున్నాము, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాము. చేసిన తర్వాత ఇక్కడ cos స్క్వేర్ x కి మనకు తెలిసిన ఫార్ములా ఇది తీసుకున్నాము. తీసుకున్న తర్వాత సింప్లిఫై చేసాము. మనకు చిన్న చిన్న ఫార్ములాలు ఇక్కడ అప్లై అయ్యాయి. ఏంటిది, మనకి పవర్ ఇక్కడ పవర్స్ ఫార్ములా ఒకటి అప్లై అయింది, ఇక్కడ ఈ cos స్క్వేర్ ఫార్ములా. తర్వాత మనం ఇక్కడ క్వశ్చన్ నుంచి ఇది ఇచ్చారు కాబట్టి ఇక్కడ IN అని తీసుకున్నాము, దీన్ని ట్రాన్స్పోర్టేషన్ చేసాము, సింప్లిఫై చేసాము, అంతే ఆన్సర్. ఓకే, చిన్న చిన్నవి, ఇదే కొంచెం పెద్దగా ఉంటుంది, ఇది ఇంకా కాస్. మిగతావన్నీ మీకు ఇది ఒక్కటి వచ్చింది అనుకోండి, మీ రిమైనింగ్ 5 చాలా ఈజీగా చేసేస్తారు. ఓకేనా, కానీ ఇక్కడికి క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు. మనకి క్వశ్చన్ లో ఇంకేమన్నారు, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin to the power of 4x dx అని కూడా ఇచ్చారు. ఇది కూడా మనం సింప్లిఫై చేయాలి. అంటే ఇక్కడ మనకి ఇదేమో రిడక్షన్ ఫార్ములా వచ్చేసింది. ఓకే, రిడక్షన్ ఫార్ములా ఏమని అన్నారు, IN ఈక్వల్స్ టు మైనస్ sin to the power of n minus 1 x cos x by n ప్లస్ n minus 1 ఇంటూ I n minus 2 by n. ఓకే, ఇక్కడ I ప్లేస్ లో ఇదేమో IN అంటే ఏంటిది, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin to the power of n x dx కదా. కానీ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, సేమ్ దీనిలాగానే కానీ పవర్ లో 4 ఇచ్చారు, sin to the power of 4x dx అని ఇచ్చారు. అంటే ఇక్కడ n ప్లేస్ లో 4 సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఇక్కడ I4 ఈక్వల్స్ టు మైనస్ sin to the power of 4 minus 1 x cos x by 4 ప్లస్ n minus 1 అంటే 4 minus 1 I, n minus 2 అంటే 4 minus 2 by 4. ఓకే, ఇప్పుడు I4 ఈక్వల్స్ టు మైనస్ sin to the power of 3 అంటే sin cube x ఇంటూ cos x by 4 ప్లస్ 3 ఇంటూ I 4 minus 2 అంటే 2 by 4. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ I2 వచ్చింది, అంటే ఇక్కడ మనం I2 వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. I4 ఈక్వల్స్ టు మైనస్ sin to the power of 3x cos x by 4 ప్లస్ 3 by 4 ని కామన్ తీస్తే I2 ఉంటుంది. I2 ఓకే, ఈ I2 వాల్యూని మనం చేయాలి. ఇప్పుడు I2 ఇక్కడే కంటిన్యూషన్ గా చేయడం నేర్చుకోండి. ఓకే, మైనస్ లేదు అంటే ఇక్కడ I2 అని రాసేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ చేయండి. sin to the power of sin cube x cos x by 4 ప్లస్ 3 by 4 I2 అంటే ఇక్కడ సేమ్ మైనస్ sin to the power of 2 minus 1 x cos x by 2 ప్లస్ 2 minus 1 I into 2 minus 2 by 2. ఓకే, మైనస్ sin to the power of 3x cos x by 4 ప్లస్ 3 by 4 మైనస్ sin to the power of 2 minus 1 అంటే 1 అని రాసిన, sin x అని రాసిన నో ప్రాబ్లం. sin x cos x by 2 ప్లస్ ఇది 1 అవుతుంది, 1 అంటే 1 by 2 ఇదేమవుతుంది I0 అవుతుంది. మనకి I0 అంటే ఒక ఫార్ములా, I0 అంటే x ప్లస్ c అని వస్తుంది. ఓకే, మైనస్ sin to the power sin cube x cos x by 4 ప్లస్ 3 by 4. ఓకే, 3 by 4 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, నేను బ్రాకెట్ రిమూవ్ చేస్తున్నాను, మైనస్ 3 by 4 ఇంటూ sin x cos x by 2 అంటే ఇక్కడ 2 కామన్ గా ఉంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది, 2 ఇక్కడికి వచ్చేసరికి మల్టిప్లై అవుతుంది, అంటే 2 4s are 8 sin x cos x ప్లస్ ఇక్కడ 3 by 8 I0 అంటే ఏమనుకున్నాం x ప్లస్ c. ఇది I4 వాల్యూ. ఇది మొత్తం చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేస్తే కంపల్సరీ 7 మార్క్స్ వస్తాయి మీకు. ఓకే, ఒక్క స్టెప్ కూడా మిస్టేక్ అవ్వకుండా. ఈ ప్రాబ్లం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే కంపల్సరీ ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.